శరణార్థుల ఆకలి తీర్చే క్యాంటీన్ అన్నా క్యాంటీన్. కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని రాష్ట్రంలో పునరుద్ధరించింది. విజయవాడలోని కృష్ణలంక రాణిగారి తోటలో ఉన్న అన్నా క్యాంటీన్లో మనం ఉన్నాం. ఇక్కడ రోజుకి ఎన్ని టోకెన్లు అమ్ముడుపోతున్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. 300 నుంచి 350 అండి. ఆ టిఫిన్ అండి, ఇడ్లీ పూరి అలా ఉంటుంది. ఒక్కరోజు పొంగల్ కూడా ఉంటుంది. రోజుకి 300 నుంచి 350 టోకెన్లు అమ్ముడుపోతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ పబ్లిక్ను కూడా అడిగి తెలుసుకుందాం. నేను పెట్టాను, ఖాళీగా తిరుగుతుంటా. భోజనం చేయడానికి వచ్చారు కదా, భోజనం ఎలా? భోజనం పర్వాలే, కొద్దిగా సుమారు ఉంది, మంచిగానే ఉంది. రైట్, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని అడిగి తెలుసుకుంటుందాం. మేము పెయింటింగ్ పని చేస్తాం. భోజనం ఎలా? బాగుంది, బాగుంది. 5 రూపాయల భోజనం కదా, రుచిగా చూసిగా ఉంది. 50 రూపాయలు పెట్టిన భోజనం పెట్టకపోతే 5 రూపాయలకి భోజనం వస్తుందంటే అది ఆనందంగా సార్. ఇక ఇక్కడ ఉద్యోగులు సైతం కూడా అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. వారి అభిప్రాయం ఏదో తెలుసుకుందాం. గుంటూరు అండి, గుంటూరు మెడికల్ రిప్రజెంటేటివ్ అండి. బాగుందండి, సరిపోతుందండి. క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది, రెండు బాగున్నాయి. ఏమండి ప్రభుత్వానికి చెప్పేది ఏముంది, వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు, అన్ని మంచి పనులు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టడం చాలా మంచి పని. అందులో రోడ్ల మీద పని మీద వచ్చినప్పుడు అటు ఇటు వెళ్ళి 130-150 రూపాయలు పెట్టి అక్కడ హోటల్లో తిని ఇది చేసుకునేవాళ్ళం. 5 రూపాయలకి అన్నం పెడుతున్నారంటే మంచిదే, మంచి పనే కదండి. అది ప్రభుత్వానికి మనం సలహా ఇచ్చేంత ఇదిలో ప్రభుత్వం లేదండి. ఎందుకంటే పేదవాడి ఆకలి తెలిసిన ప్రభుత్వం కాబట్టి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అది పేదోడంటే నీకు ఎందుకు ప్రేమయ్యా, పేదోడంటే నీకు ఎందుకు ప్రేమయ్యా. నేను బేరంకి వచ్చాను సార్. నేను నాన్నొట్టే బేరం చేస్తాను. అన్నం బాగానే ఉంటుంది. 5 రూపాయలకి ఏం పెడతాం, బాగానే ఉంటుందండి. అన్నీ బాగా అన్నం 5 రూపాయలు ఎవరు పెడతారండి సార్. ఈ మన ప్రభుత్వం వచ్చిన నుంచి బాగుంది, బాగా పెడుతున్నారు అన్నం మాత్రం. ప్రతి పని కూడా బాగుంటుంది, మన వరం కూడా బాగుంటుంది. ఇటన్నీ అంటే ఎంతోమందికి పుణ్యం వస్తుంది, ఎంతోమందికి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఎంతోమందికి 5 రూపాయలకి అన్నం పెడుతున్నాం అంటే ఏం వచ్చింది సార్. బాగానే అన్నం పెడుతున్నాం సార్ మేము. అది పేదవాడు ఆకలి తెలిసిన ప్రభుత్వం కాబట్టి 5 రూపాయలకి అన్నం పెడుతుంది. మొదటి విడతగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. రెండో విడతగా ఇంకొక 85 చోట్ల ప్రారంభిస్తారు. అయితే యాక్చువల్గా ఇది మంచి కార్యక్రమం. అయితే కొంతమంది ఏంటంటే కడుపు నిండిన వాళ్ళు, ప్యాలెస్లో కూర్చున్న వాళ్ళు, కోటాను కోట్లు వెనకేసుకొని డబ్బులు బాగా సంపాదించుకొని అక్రమంగా సంపాదించుకొని ప్యాలెస్లో కూర్చొని పేటీఎం బ్యాచ్ ఎట్టబడితే అట్లా వాగుతున్నారు. వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలంటే ఒకసారి అన్నా గంటకు వచ్చి పోయిన తినండిరా, ఇక్కడికి వచ్చి తింటే మీకు అర్థం అవుతుందిరా. అంతేగాని కూర్చొని మీ కడుపు నిండి కదా అని చెప్పనేసి రోడ్డు మీద తిరిగే పేదవాడు కానీ మధ్యతరగతోడు కానీ మాలాంటి వాళ్ళ కడుపులు కూడా నిండుతాయి అని మీరు అనుకోవడం మీ పొరపాటు. ఎప్పటికైనా పేటీఎం బ్యాచ్ పిచ్చి పిచ్చి వాగుడు కట్టి పెడితే మర్యాదగా ఉంటుంది. లేదంటే కనుక ప్రజలు ఈసారి 11 కూడా ఎవరో చెప్పుతో సమాధానం చెప్తారు మీకు రోడ్డు మీద కనిపిస్తే. అది చూస్తారు కదా పరిస్థితి. అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు అనేక మంది పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడికి దాదాపుగా భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, దినసరి కూలీలు కానివ్వండి,
ప్రయాణికులు కానివ్వండి అందరూ కూడా అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు ఇష్టపడుతున్నారు. 5 రూపాయలకి భోజనం ఇస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూడాను వారు అభినందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సాయితో రాజా, విజయవాడ.